బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ పై సందిగ్ధత నెలకొంది. నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆ మ్యాచ్ కి వానగండం వచ్చి పడింది. మరోవైపు వర్షాన్ని లెక్క చేయకుండా క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలి వస్తున్నారు. అయితే ఇప్పటికీ టికెట్లు కొని గ్రౌండ్ కి భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే మ్యాచ్ కొనసాగుతుందా లేదా అన్న దానిపై క్రీడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వర్ష సూచన నేపథ్యంలో స్టేడియం సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. పిచ్ పై కవర్లు కప్పారు. అయినప్పటికీ వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, గుజరాత్ జట్లు తలపడనున్న విషయం విదితమే. జోరువాన కురుస్తున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ పై అయితే ఒక సందిగ్ధత పరిస్థితి నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందించడానికైతే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. ఒకవైపు జోరువాన కురుస్తుంది, మరోవైపు కూడా ఉప్పల్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ వీక్షించడానికి క్రీడా అభిమానులు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద పరిస్థితి ఎలా ఉంది? దీపిగా 2 గంటలుగా అతి భారీగా కురిసిన వర్షానికి నగరం, హైదరాబాద్ నగరం మొత్తం తడిసి ముద్దయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అదేవిధంగా నాలాలు పూర్తిగా నిండిపోయిన పరిస్థితుంది. మరొక వైపు ఇటు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో, ఉప్పల్ స్టేడియానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురవడంతో జలమయమని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రత్యేకంగా ఉప్పల్ స్టేడియం మాత్రం ఇప్పటికే తడిసిందని చెప్పొచ్చు, తడిసి ముద్దైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ క్యూరేటర్లు, అంటే ఈ రోజు ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంటే అయితే సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కూడా ఈ భారీ వర్షంతో కూడా మ్యాచ్ జరగడం సందేహంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అతి భారీ వర్షం, సాధారణ వర్షం అయితే కవర్లతో తప్పి ఏదైతే వర్షం తగ్గాక కవర్లు తీసి మ్యాచ్ ప్రారంభిస్తారు. కానీ అతి భారీ వర్షానికి పిచ్ తో పాటు మొత్తం గ్రౌండ్ అంతా తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఇంకా జల్లు కురుస్తున్న నేపథ్యంలో కూడా మ్యాచ్ 7:30 వరకు ప్రారంభం అవుద్దా లేదా అని కూడా చూడాల్సిన పరిస్థితుంది. అదేవిధంగా కీలక మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మరి ఐపీఎల్ ప్రారంభం అప్పటి నుండి మంచి ఊపు మీద ఉన్న ప్రతి మ్యాచ్ లో పెద్ద స్కోర్లు కొడుతూ గెలిచిన నేపథ్యం. కానీ గత కొన్ని మ్యాచ్ల్లో ఓటమి చెందడంతో కూడా ఏదైతే ఈ ప్లే ఆఫ్స్ కి సందేహంగా మారిన పరిస్థితుంది. కానీ ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ కు పోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇది కీలక మ్యాచ్ అని భావించవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్, గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఇప్పటికే ప్రాక్టీస్ చేసింది, గెలుస్తున్న ధీమాలో కూడా ఉన్న నేపథ్యంలో కూడా భారీ వర్షం మ్యాచ్ కి అంతరాయం ఏర్పడుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా మరి వర్షం ఏదైతే ఈ భారీ వర్షానికి ఏదైతే ఈ పరిసర ప్రాంతాలు, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మొత్తం నీట మునిగిన నేపథ్యంలో కూడా మ్యాచ్ ప్రారంభం కావాలంటే మాత్రం పరిసర ప్రాంతాలతో పాటు గ్రౌండ్ కూడా అనుకూలంగా ఉండాలి. అదేవిధంగా పిచ్ కూడా అనుకూలంగా ఉండాలి. ఈ నేపథ్యంలో కూడా మరి 7:30కు మ్యాచ్ ప్రారంభం అవుద్దా లేదా అని మాత్రం చూడాలి. క్యూరేటర్లు మాత్రం పిచ్చిని పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చి మ్యాచ్ కి కొనసాగడానికి మాత్రం అవకాశం ఇస్తారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ మ్యాచ్ పై మాత్రం సందేహాలు అయితే కొనసాగుతుంది. మ్యాచ్ ప్రారంభం అవుద్దా కాదని మాత్రం చెప్పొచ్చు. దీపిక, శ్రీనివాస్, అలానే ఇప్పుడు మరికొన్ని గంటల మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఇప్పటికే అక్కడికి అభిమానులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడి సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కీలక మ్యాచ్ ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇది కీలక మ్యాచ్ అని చెప్పాలి. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ కు వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అభిమానులు కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలని కూడా కోరుకుంటున్నారు. మరొక వైపు ఇప్పటికే టికెట్లు హాట్ కేక్ లాగా అమ్ముడుపోయాయి. అభిమానులందరూ ఉప్పల్ స్టేడియం కి ముందుగానే, అంటే ఒక తెలంగాణ కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగతా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో వర్షం రావడంతో కూడా ఏదైతే నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాచ్ ప్రారంభం కాకపోతే ఇప్పటికే అక్కడ చేరుకున్న అభిమానులకి
నిరాశ ఎదురవుతుందని చెప్పచ్చు. తమ అభిమాన ఏదైతే టీము మ్యాచ్ ఆడకుండానే ఏదైతే పోస్ట్ పోన్ అవుతుందని భావిస్తున్న నేపథ్యంలో కూడా అది ఏదైతే అభిమానులకైతే నిరాశ అని చెప్పాలి. మరొక వైపు దీనికి సంబంధించి ఇప్పటికీ అక్కడ క్రీడలకు సంబంధించి నిర్వాహకులు అదేవిధంగా అక్కడ క్యూరేటర్లు కూడా కవర్లు కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో కూడా ఆ పరిసర ప్రాంతంలో ఇప్పటికి కూడా జల్లు గుర్తున్న నేపథ్యంలో కూడా వర్షం తడిదాక ఖచ్చితంగా దానికి సంబంధించి పరిశీలన చేసి ఆ మ్యాచ్ కి సంబంధించి పునరుద్ధరిస్తారా లేకపోతే మ్యాచ్ ని వాయిదా వేస్తారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.